ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. సొంత కరెన్సీ, పాస్పోర్టు ఉన్నాయి. హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రం, సూయజ్ కాలువకు కనెక్ట్ చేసే రూట్ ఉంది. ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య వస్తువులను మోసుకెళ్లే భారీ నౌకలు ఉన్నాయి. కానీ ఆ దేశానికి మాత్రం గుర్తింపు లేదు. ఇప్పుడు ఆ దేశం గురించే ప్రపంచం మొత్తం చర్చ నడుస్తోంది. ఇందుకు ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకీ నెతన్యాహు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? 30 ఏళ్లుగా గుర్తింపు లేని ఆ దేశం ఏది? ఎక్కడుంది? అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వివాదానికి ఇది ఎందుకు దారితీస్తుంది? 30 ఏళ్ల కిందట సోమాలియాలో తీవ్ర అంతర్యుద్ధం. స్వాతంత్ర్యం ప్రకటించుకున్న ఉత్తర ప్రాంతం. మొదటిసారి ప్రత్యేక దేశంగా గుర్తించిన ఇజ్రాయెల్. భూమి మీద ప్రపంచంతో సంబంధం లేకుండా మారుమూల ప్రాంతాల్లో జీవించే తెగల గురించి వినే ఉంటారు. కానీ ఇప్పటికీ గుర్తింపు పొందని దేశం గురించి విన్నారా? పైగా ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ లేన్లలో ఒకటైన ఆడెన్ గల్ఫ్ వద్ద ఉంది. అదే ఆఫ్రికా హార్న్ ఉత్తర అంచున ఉన్న సోమాలిలాండ్. ఇది తీర ప్రాంతం ఆడెన్ గల్ఫ్ వెంబడి విస్తరించి ఉంది. హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రం, సూయజ్ కాలువకు కనెక్ట్ చేసే రూట్. ఇది భూమిపై అత్యంత ముఖ్యమైన ట్రేడ్ కారిడార్లలో ఒకటి. ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య వస్తువులను మోసుకెళ్లే భారీ నౌకలు అది నియంత్రించే జలాల నుంచి వెళతాయి. సోమాలిలాండ్కు గ్లోబల్ గూడ్స్ మూవ్మెంట్ పై నిజమైన కంట్రోల్ ఇస్తుంది. అయితే దానికి గుర్తింపు లేకపోవడంతో దాని ఇన్ఫ్లుయెన్స్ లీగల్ గా నోటీస్ కాదు. ఆఫ్రికా హార్న్లోని కొన్ని ప్రాంతాలు హింస, అస్థిరతతో పోరాడుతుండగా సోమాలిలాండ్ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. ఎన్నికలను నిర్వహిస్తుంది. సరిహద్దులను కాపాడుకుంటుంది. అంతర్జాతీయ గుర్తింపు లేకుండా కూడా దేశం తనంతట తానుగా నిలబడగలదని నిరూపించింది. సోమాలిలాండ్ తీర ప్రాంతం ప్రపంచ వాణిజ్యానికి కీలకం. అందుకే యునైటెడ్ స్టేట్స్, చైనా వంటి ప్రధాన ప్రపంచ శక్తులు ఆడెన్ గల్ఫ్ ను నిశితంగా గమనిస్తాయి. కానీ అధికారిక గుర్తింపు లేకపోవడంతో రాజకీయంగా కనిపించకుండా పోతోంది. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఆ దేశానికి అధికారికంగా గుర్తింపు లేదు. సోమాలిలాండ్ ఇటీవల ఇజ్రాయెల్ సోమాలిలాండ్ను ఆఫ్రికాలో ఒక స్వతంత్ర సార్వభౌమాధికార దేశంగా గుర్తించింది. అంతేకాదు దానితో దౌత్య సంబంధాలను ఏర్పరచుకునే ప్రణాళికలను ప్రకటించింది. దీనితో సోమాలిలాండ్ను గుర్తించిన మొదటి దేశంగా ఇజ్రాయెల్ గుర్తింపు పొందింది. ఇజ్రాయెల్ అధికారికంగా సోమాలిలాండ్ రిపబ్లిక్ ను గుర్తించిందని తెలుపుతూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ విషయాన్ని ధృవీకరించారు. సోమాలిలాండ్ ఉత్తర సోమాలియాలో ఆఫ్రికా హార్నులో ఉంది. సోమాలిలాండ్కు ఇంకా అంతర్జాతీయ గుర్తింపు లభించినప్పటికీ ఇది చాలా కాలంగా ఒక దేశంగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పతనం, సంవత్సరాల తరబడి జరిగిన తీవ్రమైన అంతర్యుద్ధం తర్వాత 1991లో సోమాలిలాండ్ సోమాలియా నుంచి విడిపోయింది. అప్పటి నుంచి సోమాలిలాండ్ సొంతంగా ఎన్నికైన ప్రభుత్వం, పార్లమెంట్, పోలీసులు, కరెన్సీ, పాస్పోర్టు వ్యవస్థతో పనిచేస్తుంది. నిజానికి సోమాలియాలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈ దేశంలో ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. గత సంవత్సరం సోమాలిలాండ్ అధ్యక్షుడిగా అబ్దుర్రహ్మాన్ మొహమ్మద్ అబ్దుల్లాహి పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. I want you to know that I'm signing now, as we speak, Israel's official recognition of Somaliland and its right of self-determination. Our friendship is seminal and historic. So I'm very, very happy and I'm very proud of this day, and I want to wish you and the people of Somaliland the very, very best there. I express my wholehearted appreciation to the State of Israel for its brave decision, which reflects both historical continuity and confidence in Somaliland's demonstrated commitment to peace, stability, and responsible governance. సోమాలిలాండ్ తన సొంత కరెన్సీ సోమాలిలాండ్ షిల్లింగ్ ను కలిగి ఉంది. ప్రజల నుంచి పన్నులు కూడా వసూలు చేస్తుంది. ప్రజా ఆర్థిక నిర్వహణను సైతం సక్రమంగా నిర్వహిస్తుంది. అలాగే ఓడరేవుల ద్వారా, ముఖ్యంగా బెర్బరా ఓడరేవు ద్వారా వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఈ దేశం పాస్పోర్టులు, జాతీయ గుర్తింపు కార్డులను జారీ చేస్తుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తుంది. ప్రజా ఆరోగ్య సంరక్షణ, ఇతర ప్రజా సేవలను స్వతంత్రంగా నిర్వహిస్తుంది. దేశంలో బలమైన ప్రభుత్వం, బాగా పనిచేసే సంస్థలు ఉన్నప్పటికీ సోమాలిలాండ్కు గత 30 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ
గుర్తింపు లేదు. చాలా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు స్వాతంత్ర సమయంలో ఏర్పడిన సరిహద్దులను పరస్పర అంగీకారం లేకుండా మార్చకూడదనే సూత్రానికి కట్టుబడి ఉన్నాయి. విడిపోయిన ప్రాంతాలను గుర్తించడం వల్ల మిగిలిన వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహించినట్లు అవుతుందన్న కారణంగా ఇప్పటికీ చాలా దేశాలు సోమాలిలాండ్ను ఒక ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. సోమాలియా ఇప్పటికీ కూడా సోమాలిలాండ్ను తన భూభాగంలో భాగమని పేర్కొంటూ ఆ దేశ స్వాతంత్రాన్ని నిరంతరం తిరస్కరిస్తుంది. ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్ అలాగే చాలా దేశాలు కూడా సోమాలిలాండ్కు కాకుండా సోమాలియాకు మద్దతిచ్చి సోమాలిలాండ్ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి నిరాకరించాయి. తాజాగా ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంపై అనేక దేశాలు, ప్రాంతీయ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ సోమాలిలాండ్కు ఇచ్చిన ప్రత్యేక గుర్తింపును సోమాలియా దురాక్రమణగా, సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించింది. వెంటనే ఇజ్రాయెల్ ఈ గుర్తింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆ గుర్తింపును సవాలు చేయడానికి దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఈ విషయంలో ఏయూ కూడా సోమాలియాకు మద్దతు తెలిపింది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా నుంచి 20కి పైగా దేశాలు అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ గుర్తింపును హార్న్ ఆఫ్ ఆఫ్రికా, మొత్తం ఈ ప్రాంతం భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదకరమైన ఉదాహరణగా అభివర్ణించారు. అలాగే సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్ వంటి అనేక అరబ్ దేశాలు ఈ చర్యను అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనగా అభివర్ణించాయి. ఇంటర్ గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవలప్మెంట్ వంటి ప్రాంతీయ సంస్థలు కూడా ఈ చర్యను ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టం, ప్రాంతీయ సహకారం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని అంటున్నాయి. మరోవైపు అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు సోమాలిలాండ్ను అధికారికంగా గుర్తించిన తొలి దేశం ఇజ్రాయెల్ కాగా, అమెరికా మాత్రం దీనిని బహిరంగంగా తోసిపుచ్చింది. సోమాలియా ప్రాదేశిక సమగ్రతను గుర్తించడం కొనసాగిస్తామని తెలిపింది. ఇజ్రాయెల్ మార్గాన్ని అమెరికా అనుసరించదని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. సోమాలిలాండ్ అంటే నిజంగా ఏమిటో ఎవరికైనా తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ఆఫ్రికన్ యూనియన్ కూడా ఈ చర్యపై మండిపడింది. అంతేకాదు ఇది తమ ఖండంలో అస్థిరతను సృష్టించవచ్చని ఆఫ్రికా దేశాల కూటమి హెచ్చరించింది. మరోవైపు సోమాలిలాండ్ జలాల్లో విలువైన ఆయిల్, గ్యాస్ నిల్వలు, మత్స్య సంపద ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ యుఎన్ నుంచి గుర్తింపు లేకుండా లేదా అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగం లేకుండా దేశం ఈ వనరులను చట్టబద్ధంగా క్లెయిమ్ చేయలేదు లేదా అభివృద్ధి చేయలేదు. సహజ సంపదను ఉపయోగించలేదు. ఇథియోపియా వంటి కొన్ని దేశాలు ముఖ్యంగా వాణిజ్యం, ఓడరేవు కోసం సోమాలిలాండ్తో అనధికారిక సంబంధాలను ఏర్పరచుకున్నాయి. కానీ అధికారికంగా ప్రపంచం ఇప్పటికీ ఆ భూభాగంపై సోమాలియా వాదనకు మద్దతిస్తోంది. దీనివల్ల సోమాలిలాండ్ ఓడరేవులు, వాణిజ్య ఒప్పందాలు, సముద్ర హక్కులు గ్రే జోన్లో చిక్కుకున్నాయి. ఒక దేశానికి ఉండాల్సిన అన్ని అర్హతలు సోమాలిలాండ్కు ఉన్నాయి. బార్డర్స్, చట్టాలు, నాయకులు, 5 మిలియన్లకు పైగా జనాభా, పన్నుల వ్యవస్థ, సేవలను అందించడం వంటివన్నీ ఉన్నాయి. అయినప్పటికీ దీనికి అంతర్జాతీయ గుర్తింపు లేకపోవడంతో ఒక వింత పరిస్థితిలో చిక్కుకుంది. వాస్తవానికి సోమాలిలాండ్ గోస్ట్ నేషన్ కాదు. తనను తాను పరిపాలించుకుంటోంది. కీలకమైన సముద్ర మార్గాన్ని కాపాడుతోంది. అబ్రహాం ఒప్పందం 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన ఒప్పందాల సమూహం. దీని ప్రకారం ఇజ్రాయెల్తో అరబ్ దేశాలు, యుఏఈ, బహ్రెయిన్, సుదాన్, మొరాకో దౌత్య వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి. ఈ ఒప్పందాల్లో సోమాలిలాండ్ను కూడా చేర్చుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరుతున్నారు. ఇది మధ్యప్రాచ్య, ఆఫ్రికా స్థిరత్వాన్ని పెంచుతుందని సోమాలిలాండ్ అధ్యక్షుడు చెప్తున్నారు. అయితే దీన్ని అరబ్ దేశాలు ఒప్పుకోవడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ నిర్ణయాన్ని సోమాలిలాండ్ స్వాగతించింది. ఇది చరిత్రాత్మకమని అభివర్ణించిన అధ్యక్షుడు అబ్దిరహ్మాన్ మహ్మద్ అబ్దుల్లాహి ఇజ్రాయెల్తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఆరంభమని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ మాదిరిగా మిగతా దేశాలు కూడా తమను గుర్తిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.